This is Medical Coder RS, where every code tells a story. హాయ్ గైస్, వెల్కమ్ టు ద మెడికల్ కోడర్ ఆర్ఎస్. సో నిన్నటి వీడియోలో కోవిడ్ రిలేటెడ్ కొన్ని గైడ్లైన్స్ తెలుసుకున్నాము. ఈరోజు రిమైనింగ్ గైడ్లైన్స్ తెలుసుకుందాం. సో దానిలో ఫస్ట్ వన్, ఎక్స్పోజర్ టు కోవిడ్-19. సో ఈ రూల్ వచ్చేసి, ఇఫ్ పేషెంట్ అడ్మిటెడ్ విత్ సిమ్టమాటిక్ ఆర్ అసిమ్టమాటిక్ విత్ సస్పెక్టెడ్ టు ద COVID-19 or exposure to the COVID-19 and then infection has ruled out or a test result inconclusive or unknown. So at that time you have to code assign Z20.822 exposure to COVID-19. Next, screening for COVID-19. If patient come for screening for COVID-19, we have to assign Z11.52 encounter for screening for COVID-19. Next, signs and symptoms without definitive diagnosis of COVID-19 means patient came with signs and symptoms without definitive diagnosis COVID-19 means COVID-19 అనేది ఎస్టాబ్లిష్ కాలేదు, బట్ పేషెంట్ కేమ్ విత్ signs and symptoms like fever, cough, SOB. So we have to code for signs and symptoms codes. Don't code COVID-19. ఇఫ్ పేషెంట్ కనుక సైన్స్ అండ్ సిమ్టమ్తోని అడ్మిట్ అయితే అండ్ వీ హ్యావ్ సస్పెక్టెడ్ టు ఎక్స్పోజర్ టు COVID-19 అని డాక్యుమెంట్ చేసి ఉంటే వీ హ్యావ్ టు కోడ్ అడిషనల్లీ Z20.822 విత్ సైన్స్ అండ్ సిమ్టమ్స్. నెక్స్ట్, అసిమ్టమాటిక్ ఇండివిజువల్స్ హూ టెస్ట్ పాజిటివ్ ఫర్ COVID-19 మీన్స్ ద పేషెంట్ కనుక COVID-19 టెస్ట్కి వచ్చి పాజిటివ్ రిజల్ట్స్ అని మనకి డాక్యుమెంట్లో ఉంటే we have to query the provider the patient having COVID-19 or not, because there is a chance to false positive laboratory test. సో laboratory test అనేది ఫాల్స్ స్టేట్మెంట్ అయ్యి కూడా ఛాన్స్ ఉంటుంది. సో వీ హ్యావ్ టు క్వెరీ ద ప్రొవైడర్ టు కన్ఫర్మ్ ద డయాగ్నోసిస్. నెక్స్ట్, పర్సనల్ హిస్టరీ ఆఫ్ COVID-19. ఇఫ్ పేషెంట్ హ్యావింగ్ పర్సనల్ హిస్టరీ ఆఫ్ COVID-19 అసైన్ Z86.16. నెక్స్ట్, follow-up visits after COVID-19 infection has resolved మీన్స్ ఆల్రెడీ పేషెంట్ COVID-19 వచ్చి ప్రీవియస్గా రిజాల్వ్ అయిపోయిన పేషెంట్ కేమ్ ఫర్ ఫాలోఅప్. సో ఎట్ దిస్ టైమ్ పేషెంట్ కనుక కోవిడ్ టెస్ట్ చేసి నెగిటివ్ వచ్చినట్లయితే వీ హ్యావ్ టు అసైన్ 2 codes. వన్ ఇస్ Z09 ఎన్కౌంటర్ ఫర్ ఫాలోఅప్ ఎగ్జామినేషన్ ఆఫ్టర్ కంప్లీటెడ్ ట్రీట్మెంట్ ఫర్ కండిషన్ అదర్ దన్ ద మ్యాలిగ్నెంట్ నియోప్లాజమ్ అండ్ అడిషనల్లీ Z86.16 దట్ ఈస్ పర్సనల్ హిస్టరీ ఆఫ్ COVID-19. అండ్ నెక్స్ట్, ఎన్కౌంటర్ ఫర్ యాంటీబాడీ టెస్టింగ్. ఒకవేళ పేషెంట్ కనుక COVID-19 రిజాల్వ్ అయిన తర్వాత మళ్ళీ ఇన్ కేసు వచ్చిందా లేదా టెస్ట్ చేసుకోవడానికి యాంటీబాడీ టెస్టింగ్ చేస్తారు. సో పేషెంట్ కేమ్ ఫర్ యాంటీబాడీ టెస్టింగ్, వీ హ్యావ్ టు కోడ్ Z01.84 ఎన్కౌంటర్ ఫర్ యాంటీబాడీ రెస్పాన్స్ ఎగ్జామినేషన్. నెక్స్ట్, మల్టీ సిస్టమ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్. పేషెంట్ కనుక MIS అండ్ COVID-19తోని హాస్పిటల్కి వస్తే అండ్ వీ హ్యావ్ టు గివ్ U07.1 COVID-19 యాజ్ ఎ PDX అండ్ నెక్స్ట్ మల్టీ సిస్టమ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ యాజ్ ఎ అడిషనల్ secondary DX. In case the patient having history of COVID-19 and it develops the MIS, so here we have to give 2 codes, that is one for PDX MIS and next U09.9 post COVID-19 condition, not COVID-19 code. Post COVID-19 code we have to give. If patient having MIS and there is a chance to suspected to exposure to COVID-19, so we have to give 2 codes. First one MIS and next one Z20.822 that is contact with and exposure to COVID-19. Next, post COVID-19 condition. If patient came for any symptoms or condition that is related to previous COVID-19, so we have to give that signs and symptoms or that condition as a PDX and next again U09.9 post COVID condition. Another rule, that is if patient having condition associated with previous condition
and it develops the new active COVID-19, you may give U09.9 with U07.9 to identify that a patient also having that condition previously. నెక్స్ట్ రూల్ అండర్ ఇమ్యునైజేషన్ ఫర్ కోవిడ్-19 స్టేటస్. అంటే ఈ పేషెంట్కి ఇంతకుముందు వరకు వ్యాక్సినేషన్ లేదు, ఇవ్వలేదు అన్నప్పుడు Z28.310 అన్వాక్సినేటెడ్ ఫర్ కోవిడ్-19 కోడ్ ఇవ్వాలి. ఇన్ కేస్ పార్షియల్లీ వ్యాక్సినేటెడ్ అయితే Z20.288.311 పార్షియల్లీ వ్యాక్సినేటెడ్ ఫర్ కోవిడ్-19 కోడ్ ఇవ్వాలి. సో నిన్నటి డైలీ క్విజ్ వచ్చేసి మనది will give you PDX if patient admitted with acute respiratory failure due to COVID-19. The answer is B, COVID-19. And today question, the patient came for test for COVID-19. So A code istam, option A or option B. Please comment if you know the answer. So ఇవ్వండి COVID-19 chapter specific guidelines completely, అండ్ రిమైనింగ్ గైడ్లైన్స్ రేపటి వీడియోలో తెలుసుకుందాం. సో ప్లీజ్ సపోర్ట్. మీకు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినాను మీరు అనుకుంటే ప్లీజ్ డోంట్ ఫర్గట్ టు సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.